పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే ఎవరో చెప్పలేరు కానీ జిక్కీ అనగానే ఎవరైనా గుర్తుపడతారు. కమ్మని కంఠంతో మధురమైన పాటలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను మైమరిపించిన గాత్రం జిక్కీ కృష్ణవేణి. జిక్కీ తండ్రి మద్రాసు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్లది చిత్తూరు జిల్లా చంద్రగిరి. చిన్న వయసులోనే జిక్కీకి చిత్ర పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది. తండ్రితో పాటు స్టూడియోల్లో తిరుగుతున్న బాలజిక్కీని చూసి పంతులమ్మ మూవీలో బాలనటిగా అవకాశమిచ్చారు గూడవల్లి రామబ్రహ్మం. కానీ నటిగా కొనసాగలేదు కృష్ణవేణి. తన గానంతో దక్షిణాది ప్రేక్షకులను తన్మయులను చేశారు. జిక్కీ ప్రత్యేకంగా సంగీతాభ్యాసం చేయలేదు. జస్ట్ పాటలంటే ఇంట్రెస్ట్. అలా విని ఇలా పాడేయటం జిక్కీ ప్రత్యేకత. పైగా అవతలి గాయని వేసిన గమకాలు, ఇతర స్వర విన్యాసాలు అన్నీ అంతకన్నా బెటర్గా పాడేసే ప్రయత్నం చేసేది. అందుకే జానపద గీతాలకు జిక్కీనే ప్రిఫర్ చేసేవారు సంగీత దర్శకులు. ఒకే స్వరంలో అటు మధురానుభూతిని, ఇటు కవ్వింపుని పలికించగల గాయని జిక్కీ. ఆమె పాట వింటే పులకించని మది పులకిస్తుంది. ఆమెని హాయిగా సాగుతుంది. ఎన్నిసార్లు విన్నా ఆమె గాత్రంపై మోజు తీరలేదు అనిపిస్తుంది. సంగీత జ్ఞానం కన్నా ఎక్స్ప్రెషన్ పలకటం సినీ నేపథ్య గాయనికి ఉండాల్సిన లక్షణం. సరిగ్గా ఇక్కడే సంగీత దర్శకుడు ఆదినారాయణరావుకి జిక్కీ నచ్చేది. సువర్ణ సుందరిలో అజరామర గీతం హాయి హాయిగా ఆమని సాగేలాంటి పాటలెన్నో జిక్కీతోనే పాడించుకున్నారాయన. పంతులమ్మలో బాలనటిగానే కాదు, గాయనిగానూ తనేమిటో చెప్పే ప్రయత్నం చేశారు జిక్కీ. ఇంకా త్యాగయ్య, మంగళసూత్రం, గొల్లబామ చిత్రాల్లో నటించారు. తర్వాత జ్ఞానసుందరి అనే తమిళ సినిమాతో పూర్తి గాయనిగా మారారు. ఈ చిత్రంలో జిక్కీ పాడిన పాట బాగా ప్రేక్షకాదరణ పొందింది. దాంతో అప్పటి సినీ సంగీత దర్శకులందరి దృష్టి జిక్కీ మీదనే. 1950 దశకంలో దక్షిణ సినీ పరిశ్రమలో గాయనిగా జిక్కీకి తిరుగులేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, సింహాళ, హిందీ ఇలా ఏ భాషలోనైనా ఆమె గాత్రమే వినిపించేది. మొత్తం 10,000కు పైగా పాటలు పాడారు. సహగాయకుడు ఏఎం రాజాతో కలిసి హిందీ చిత్రంలో పాడారు. హిందీ భాషలో పాడిన తొలి తెలుగు గాయకులు వీరిద్దరే. ఎన్నో హిట్టు పాటలు పాడిన వీరిద్దరూ తర్వాత వివాహం చేసుకున్నారు. డబ్బింగ్ పాటలను సూపర్ హిట్ చేసిన గానం జిక్కీది. ఏఎం రాజాతో ప్రేమ, పెళ్లి తర్వాత కూడా జిక్కీ గాయనిగా చాలా బిజీగా ఉండేవారు. వైవాహిక జీవితం తన గాన ప్రయాణానికి ఇబ్బంది కాలేదు. జానపదాలు, హిందుస్థానీ పద్ధతిలో కూర్చే నాటకాల ఫక్కీ గీతాలకు జిక్కీనే అప్రోచ్ అయ్యేవారు సంగీత దర్శకులు. ఘంటసాల సంగీతం అందించిన అభిమానంలో ఓ హిందీ బాణి అనుకరణ ఉంటుంది. దాన్ని కోరి మరీ జిక్కీతో పాడించారాయన. ఓహో బస్తీ దొరసాని పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భర్త ఏఎం రాజా రైలు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత తన 2 కొడుకులతో కలిసి సంగీత బృందాన్ని ప్రారంభించి విదేశాల్లో అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు జిక్కీ కృష్ణవేణి. ఆమె ఎప్పుడూ డబ్బు ముఖ్యమనుకోలేదు. దానికి ఉదాహరణ, ఓ తమిళ సినిమాలో మొత్తం పాటలు పాడే అవకాశం వచ్చినప్పుడు నిర్మాత ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చినా తనంతట తానే ఆ డబ్బులు తగ్గించుకున్నారు. చివరి క్షణం వరకు పాడుతూనే కన్ను మూయాలి అనుకున్నారు జిక్కీ. అవకాశాలు తగ్గితే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకున్నారు. ఎవరైనా వచ్చి మా సినిమాలో పాడాలని కోరితే వెళ్లి పాడారు. కానీ ఎన్నడూ ఏ విధమైన కాంట్రవర్సీని దరికి రానియలేదు. హాయిగా అందమైన పాటలని సగౌరవంగా జీవించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369లో జానవులే అంటూ తన గాత్రంతో అలరించారు జిక్కీ. సంగీత దర్శకుడు కీరవాణి కూడా సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో ఓ పల్లెపట్టు గీతాన్ని జిక్కీతోనే పాడించుకున్నారు. నాగార్జున నిన్నే పెళ్లాడుతులోనూ జిక్కీతో పాట పాడించుకున్నారు. మురారీలో అలనాటి రామచంద్రుడు అన్నింటా సాటి సుశీలతో కలిసి జిక్కీ పాడారు. పాటకి తన జీవితం అంకితం చేసుకున్న జిక్కీ 2004 ఆగస్టు 16న కన్నుమూశారు. ఆమె శ్వాస ఆగిపోయినా మన గుండెల్లో జిక్కీ స్వరం పులకించని మది పులకించు అంటూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.